రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వరుసు మంగా తన కూతురు లావణ్య, కొడుకు శరత్ కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. వీరిలో మంగా, కొడుకు శరత్ మృతదేహాలు వెలికితీయగా కూతురు లావణ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లావణ్య, శరత్లు వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. అందరికి కొన్నేళ్ళ నుంచి అందరికి దూరమే ఉంటున్నారు అయ్యే వాళ్ళు. రాకపోయినా సరే మా దగ్గరికి వాళ్ళు బతుకుతున్నారు, మంచిగా అనుకున్నాం. నేను మంగా ఇంత ధైర్యం ఎట్లా చేసినావు మంగా నువ్వు? ఇంట్లోకి ఇక్కడ బస్సు ఎక్కి వచ్చిందంట. పిల్లలకి స్నానం చేపిస్తా అని చెప్పి లోపల తిప్పేసి ముగ్గురిని ఇట్లా నొక్కేసినాను.